సమ్మక్క సారక్క ఆలయానికి మహర్దశ స్టార్ట్ అయింది. ఆలయ పునర్నిర్మాణ పనులను తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఆలయ ప్రాంగణంలోని పాత కట్టడాలను అధికారులు జేసీబీతో తొలగిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఆలయ నిర్మాణ రూపకల్పన చేయనున్నారు. ఇప్పటికే 100 రోజుల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయ పునరుద్ధరణను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించిన గద్దెల పునర్నిర్మాణ పనులను అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించారు. ఆ పనులకు సంబంధించినటువంటి ఈ రోజు భూమి పూజను కూడా చేసి గద్దెల ప్రాంగణంలో జేసీబీలతో ఏదైతే గద్దెలు కాకుండా ఇతర కాంపౌండ్ వాల్స్ మిగతా వైండింగ్ వర్క్స్ కు సంబంధించి అయితే జేసీబీలు యంత్రాలతో అయితే పనులను ప్రారంభించారు. ఈ రోజు ఆ పనులకు సంబంధించి కూడా అక్కడ ప్రధాన పూజారులు అక్కడ గిరిజన ఆచార వ్యవహారాలలో సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి ఈ పనులను ప్రారంభించాడు. దీంతో ఈ యొక్క 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఈ పనులను ఈ రోజు ప్రారంభించారు. 100 రోజుల లోపల పూర్తిగా గుడి ఇప్పుడు ఏదైతే ఉన్న అమ్మవార్ల గద్దెలు సమ్మక్క సారక్క గద్దెలు మినహా మిగతా ప్రాంతం అంతా కూడా తొలగించి నూతనంగా వైండింగ్ చేసి ఏదైతే ఇప్పుడు నూతన మాస్టర్ ప్లాన్ ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 4 గద్దెలు ఒకే వరుసలో వచ్చే విధంగా అదేవిధంగా 4 ప్రధాన ద్వారాలు మరో 4 ఎగ్జిట్లను మొత్తం 8 ద్వారాలకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తిగా రాతి నిర్మాణాలతో ఈ యొక్క నిర్మాణాలను చేపట్టనున్నారు. ఈ రాతి నిర్మాణాల పైన కూడా పూర్తిగా ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో పాటు అక్కడ ఉండేటువంటి పూజారులు అదేవిధంగా సమ్మక్క సారలక్కలు పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క వంశాలకు సంబంధించినటువంటి గోత్ర నామాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూజలు చేసినటువంటి వాళ్ళ వ్యవహారాలకు సంబంధించినటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్లు కావచ్చు, అన్నిటికి సంబంధించినటువంటి ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ముఖ్యంగా గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలాగా ఈ యొక్క ఆర్చ్ల పైన వాటి కళాఖండాలు కూడా రానున్నాయి. వాటికి సంబంధించిన నిర్మాణ పనులను ఈ రోజు అధికారికంగా పూజారులు వాళ్ళ గిరిజన సాంప్రదాయం ప్రకారము అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క పనులను యంత్రాలతో ప్రారంభించారు. 4 జేసీబీలతో ఈ రోజు అయితే పనులు ప్రారంభమయ్యేది.